దేవుని భగవద్గీత కలిగిన కుటుంబంలో ఒక ఇద్దరికి సంతానం కోసం ప్రార్థించగా ఆ గర్భఫలాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మరి ఆ పాపను ఎలా పెంచుతుండేవాళ్ళు, మరి ఆ యొక్క బంగారు తల్లిని ఏ విధంగా పెంచుతున్నారో ఆమె చివరికి ఏ విధంగా తయారవుతుందో, గారాబంగా పెంచితే దేవునికి ఇష్టంగా ఉంటుందో లేకుండా ఉంటుందో చిన్న స్కిట్ ద్వారా చూద్దాం. దయచేసి ఎవరు నవ్వకండి. కృపా కృపా రెడీ అయ్యావా? చర్చికి టైం అవుతుంది. నేను రానండి. నేను ఇప్పటి నుంచి పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, పార్టీలకి కాదు, చర్చికి కూడా రాను. అందరూ నేను ఇంకా గర్భవతిని కాలేదని అందరు నన్ను తేపకి ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటున్నాను. నా బాధని ఇంకా రెట్టింపు చేస్తున్నాను. నేను ఎక్కడికి రాను. అది కాదు కృప, విశ్రాంతి దినములు ఘనముగా ఆచరించిన వాడు శాపగ్రస్తుడైనప్పుడు ఎన్నోసార్లు వాక్యం ద్వారా విన్నాం కదా కృప. నేను వెళ్ళాలి కృప. నేను రానండి. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. కృప ఆగు కృప. నీకు నా మీద కోపమా, దేవుడి మీద కోపమా నీకు? నన్ను వదిలేయండి. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. కృప కృప డోరీ కృప. దేవా, నా కోసం కాకపోయినా భార్య కోసమైనా గొప్ప కార్యం జరిగించండి తండ్రి. కృపా, ఓ దైవ కృపా, నువ్వు ఈరోజు చర్చికి వెళ్ళలేదా? నువ్వు చర్చికి వెళ్ళకపోతేనే ఎంతో ఇష్టం. చర్చికి వెళ్ళలేని వారు అందరంటే నాకు ఎంతో ఇష్టం. మీరే నాకు ముద్దు బిడ్డలు. కృపా, నీకు 15 సంవత్సరాలు అవుతుంది కదా పెళ్ళై, నీకు ఇంకా పిల్లలు కావట్లేదు. అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నీకు పిల్లలు కావట్లేదు కదా, నువ్వు చచ్చిపో చచ్చిపో. నిజమే కదా, ఇచ్చే దేవుడు అయితే ఎప్పుడో ఇచ్చేవాడు కదా. 15 సంవత్సరాల నుండి ఎందుకు ఇలా వెయిట్ చేపిస్తున్నాడు? నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నేను చచ్చిపోతాను. కృపా కృపా, దోది కృపా, దోది ఇస్తారు కదా, ఏమైనా సూసైడ్ ఇట్లా వేసుకుంటాం ఏంటి? కృపా కృపా, ఏం చేస్తున్నావు కృపా? తెలుగు అసలు ఏమైనా అసలు ఏంటో ఇవేది ఇట్లా వేస్తుంది? కృపా, చచ్చిపోతే బలవంతంగా చనిపోతే నరకానికి వెళ్తారని తెలియదా కృప? ఎందుకు కృప ఇలాంటి పనులు చేస్తున్నావు నువ్వు? అసలు లే కృప, లే. కూర్చో కృప, ఇలా కూర్చో. నన్ను క్షమించు కృప. నేను ఏదో ఆవేశంలో నీ పైన చేసుకున్నాను కృప. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు కృప? నువ్వు అలా చేసుకుంటే నేను ఏమైపోతాను కృప? మన పిల్లలు లేకపోతే ఒక చక్కటి కుమార్తె తీసుకొచ్చుకొని నా జాగుకుందాం. నువ్వు ఇలాంటి పనులు చేయకు కృప. నన్ను క్షమించండి. పోయిన వారం ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత జరిగిందని పాస్టర్ గారు చెప్పిన వాక్యం నేను మర్చిపోయాను. ఇక నుంచి మనం చర్చికి వెళ్దాం. దేవుడు పిల్లల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని మనం నమ్ముకుందాం. అవును కృప, మనకు పిల్లలు లేకపోతే ఏంది కృప? మా 10 మంది కుమారుల కంటే మాకు శ్రేష్టమైన దాన్ని కృప. వెళ్ళి వంట చేస్తున్నాం దా. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని యొక్క అసాధారణమైన శక్తి తాకడం వల్ల రూపా గర్భవతి అయి కుమార్తె కంది. విక్టర్, మామయ్య, ఇదేనా మామయ్య రావడం? బాగుందా మామయ్య? ఇదే రావడం విక్టర్. నీ కూతురు పుట్టిందంట కదా విక్టర్. అవును మామయ్య. ఎన్నో సంవత్సరాలకు ఆ దేవుడు కరుణించిండు విక్టర్. 15 సంవత్సరాలకు ఆ దేవుడు గర్భం ఇచ్చిండు. నేను ఎంతగానో సంతోషపడుచున్నావు. అవును మామయ్య. కృపా, పాప తీసుకున్నా. మామయ్య వచ్చిండు. అచ్చు నీలాగే ఉంది విక్టర్. లేక పుట్టిందని అధికారం చేయకూరు విక్టర్.
మన అతిగారాభం మన పిల్లల్ని చెడగొడుతుంది. నాకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు. నేను కూడా అతిగారాభం చేస్తే నా కుమారుని చెడిపోయేలాగా చేసిన. ముఖ్యంగా మీరు సెల్ ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండు. అతిగారాభం చేయకూర్రి. అమ్మ కృప. సరే మా అమ్మ. కూతురికి ఏమన్నా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత పాప పెద్దది. అమ్మ కేక్ కట్ చేయి తల్లి, బంగారు తల్లి. బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. తినమ్మా బంగారు తల్లి, కేక్ తినమ్మా. అవును డాడీ, నాకు ఒక డౌట్. నాకు గిఫ్ట్ అని పేరెందుకు పెట్టారు డాడీ? అమ్మా నాకు నువ్వు లేక లేక 15 సంవత్సరాలకు దేవుడు ఇచ్చిన బహుమానం కాబట్టి నీకు గిఫ్ట్ అని మేము పేరు పెట్టుకున్నాం తల్లి. అవునా డాడీ, థ్యాంక్ యూ డాడీ. అమ్మ నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన తల్లి. ఏంటి నా గిఫ్ట్ డాడీ? ఏం తెచ్చావు డాడీ? ఇదిగో అమ్మ నా బంగారు తల్లి. డాడీ గిఫ్ట్ తెచ్చాడంట. ఏం ఇచ్చాడో ఏంటో చూడాలి త్వరగా. వావ్, బైబుల్ చాలా బాగుంది డాడీ. అవునమ్మా, నువ్వు ఈ బైబిల్ రోజు క్రమం తప్పకుండా చదువుతా. నీకు ఏది కావాలంటే అది కొనిస్తా తల్లి నేను నీకు. నిజంగానా డాడీ? ఏది అడిగితే అది ఇస్తావా? అవునమ్మా, నువ్వు అడిగితే కొండ మీద కోతులైనా తీసుకొచ్చి నీకు ఇస్తా తల్లి. థ్యాంక్ యూ డాడీ. అయినా మర్చిపోయారేంటి? అప్పుడు అంకుల్ వచ్చినప్పుడు చెప్పారు కదా అతిగారాభం చేయొద్దని. మీరు ఎందుకంత అతిగారాభం చేస్తారు? ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటావు? నా కూతురు అంటే ఏమనుకుంటావు? నిప్పు రవ్వ. నా కూతురు నాకు అవమానం తెచ్చే పని ఎప్పుడు చేయదు. సరే, నీ కూతురు నిప్పు రావలే కానీ రేపటి నుంచి కాలేజ్ పోతాను. మంచి చెడులు ఏమైనా చెప్పినా లేదా మరి? సరే అమ్మా, కాలేజ్కి వెళ్తున్నావు అని అందరు నీలాగా మంచి వాళ్ళు ఉండాలి తల్లి. చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి దినం ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ నువ్వు కాలేజ్కి వెళ్ళి మంచిగా చదువుకో తల్లి. ఓకే డాడీ. చూసావా మమ్మీ, డాడీకి నా మీద ఎంత నమ్మకం ఉందో. నేను మంచిగా చదువుకొని డాక్టర్ అయితే నీకు ఏమైనా జ్వరం వచ్చినా కానీ నేనే నీకు ఇంజెక్షన్ చేస్తా, సరేనా? బంగారు తల్లి. అమ్మా కలర్ కనడం కాదమ్మా, కలర్ ని నెరవేర్చుకోవాలి. అలాగే మమ్మీ. ఏంటో ఈ బస్సు ఒక్కటి రావట్లేదు. అర్ధగంట నుండి గిఫ్టీ, బస్సు రావట్లేదు. గిఫ్టీ. హాయ్ కీర్తన. హాయ్ గిఫ్టీ, బాగున్నావా నువ్వు? బాగున్నా కీర్తన. ఏంటి బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నావా? చిచి, నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నా కాలేజ్కి వెళ్ళడానికి. ఏంటి బాయ్ ఫ్రెండ్స్ లేరా నీకు? లేరు కీర్తన. ఎందుకు? ఇప్పుడు జనరేషన్ ఏంటి బాయ్ ఫ్రెండ్స్ 10 మంది వెనక తిప్పుకోవాలి. నీకేం తెలుసు అసలు? బాయ్ ఫ్రెండ్స్ ఉండాలి, వాళ్ళు మన వెనక చుట్టూ తిరగాలి. ఇప్పుడు జనరేషన్ అదే కదా గిఫ్టీ. నాకు అవన్నీ తెలియదు కీర్తన. నేను కాలేజ్కి వెళ్ళడం, రావడం, మమ్మీ డాడీతో ఎంజాయ్ చేయడం నాకు ఇదే తెలుసు కీర్తన. నువ్వేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నీకు జీన్స్ వేసుకోవడం రాదా? జీన్స్ వేసుకోవాలి కదా. ఇప్పుడు జనరేషన్ లో జీన్స్ వేసుకుంటేనే అబ్బాయిలు మన చుట్టూ తిరుగుతారు, తెలుసా నీకు? నాకు అవన్నీ నచ్చవు కీర్తన. నీ ఫోన్ నంబర్ ఇవ్వు గిఫ్టీ. నాకు ఫోన్ లేదు కీర్తన. ఫోన్ లేదా? ఏంటి ఇప్పుడు జనరేషన్ లో ఫోన్ లేకుండా ఉండడమా? మీ పేరెంట్స్ అడిగితే ఇవ్వరా ఏంటి? మీ పేరెంట్స్ అడుగు. ఒకటి చెప్పాలా నీకు? ఇంకో ఏం అన్నం తినకుండా ఒక రోజంతా రూమ్ లో డోర్ వేసుకొని ఉండు. అప్పుడే మీ పేరెంట్స్ నీకు ఫోన్ కొనిస్తారు. ఇది నా సీక్రెట్, ఎవరికి చెప్పకు, ఓకేనా? ఓకే కీర్తన. బాయ్ గిఫ్టీ. బాయ్ కీర్తన. అమ్మా తల్లి, బంగారు తల్లి వచ్చావా? అన్నం తిను తల్లి. చిచ్చి, నాకు అన్నం వద్దు ఏమొద్దు. ఏ పేరెంట్స్ ఏమో అందరు చూడ ఒక్క బిడ్డ అన్ని నీకు ఏది అడిగితే అది ఇస్తారని అందరు అంటారు. కానీ మా డాడీ నాకు ఏది ఇవ్వడు. ఏదన్నా అడిగితే చాలు, ముఖ్యంగా ఫోన్. 3 నెలల నుండి అడుగుతున్నా డాడీ నాకు ఫోన్ కొనివ్వని. బైబిల్ చదివావా అంటాడు. అసలు బైబిల్ డైలాగ్ అద్ర కొట్టిందిరా. అసలు ఈ ఫోన్ కు ఈ బైబిల్ కి ఏమైనా సంబంధం ఉందా? అసలు బైబిల్ కి ఫోన్ నాకు అర్థమే అవ్వట్లేదు. ఇలాగే మా డాడీ ఇలానే చేసి పంజరంలో పెట్టినట్టుగా పెడితే నేను బైబిల్ ని అసలు చదవను కాదు కదా, ముట్టను కూడా ముట్టను. అవును కదా. అసలు ఈ బైబిల్ కు ఈ సెల్ ఫోన్ కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏ సంబంధం లేదు. నాకు ఎంత ఆలోచించినా అసలు బైబిల్ కు సెల్ ఫోన్ కి ఏం సంబంధం నాకు ఎంత కూడా ఆలోచించి ఏం అర్థం అయితలేదు. అసలు ఏంటి? అసలు పుట్టక 15 సంవత్సరాల తర్వాత ఒక్కగానొక్క కూతురు పుట్టింది. వీళ్ళ డాడీ ఒక్క ఫోన్ కూడా కొనిస్తలేడు. అసలు
వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మంచివారో. ఫోను, జీన్స్, ఆమె ఎంజాయ్మెంట్ చూసినావా? ఆహాహా, నువ్వు ఎప్పుడు చూసినా పాతలే. ఎప్పుడు ఇంట్లో బైబులు, తల్లిదండ్రులు, ప్రేమ, ప్రార్థన, అంతేనా? ఈ లోకంలో మన జీవితము చిన్నదే, కానీ ప్రపంచం చూడాలంటే ఇంట్లోనే ఉంటే సరిపోదు. మీ తల్లిదండ్రులు చూపిన ప్రేమ, మీ దేవుడు చూపించిన ప్రేమ, అలాంటి ప్రేమ నేను చూపిస్తాను. ఈ లోకంలో ఎలా ఉండాలో, ఎలా బాయ్ ఫ్రెండ్ను చేయాలో, ఎలా ఫోన్ మాట్లాడాలో, ఎలా ఎంజాయ్మెంట్ చేయాలో నేను నేర్పిస్తాను. హృదయంలో నాకు ఇస్తావా? ఉంటే నాకు మా మమ్మీ డాడీ ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వట్లేదు. నేను ఈ లోకంలో ఉన్న సంతోషాలన్నీ నేను అనుభవిస్తాను. నాకు స్వతంత్రం కావాలి. ఇదిగో తీసుకో నా హృదయాన్ని, నేను నీకు నా హృదయాన్ని ఇచ్చేస్తున్నా. బంగారు తల్లి హృదయం నాకు వచ్చేసింది. ఈ బంగారు తల్లి హృదయం. విక్టర్, ఒరే విక్టర్. మామయ్య బాగేనా? మామయ్య బాగున్నా కానీ నీ కూతురు సారీ బంగారు తల్లి ఏం చేస్తుందో చూస్తున్నావారా? రోజుకొకరితో బండి బైక్ మీద తిరుగుతుంది కదా, 24 గంటలు ఫోన్లోనే చూస్తుంది. ఏంటి మామయ్య నేను ఏమంటావు? మామయ్య బంగారు తల్లి అలాంటిది కాదు మామయ్య. ఎవరైనా చూస్తే ఎవరు అనుకుంటున్నావు? నా కళ్ళు బాగానే పనిచేస్తున్నాయిరా, 24 గంటలు ఫోన్లోనే ఉంటుంది. నేను చూసి చివరికి నీకు వచ్చి చెప్దామని చూసి చెప్తున్నా. సమయం ఉన్నప్పుడే పరిస్థితిని చక్కబెట్టుకో, మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో. నేనైతే చెప్తున్నా, నేను ఇక వెళ్ళొస్తా. ఏంటి మామయ్య ఇలా అంటున్నారు? నా బంగారు తల్లి అలాంటిది కాదు కదా. ఎందుకని మంచి ఒకసారి వచ్చినా కదా బంగారు తల్లి నేను అడుగుతా. హలో హలో ప్రణయ్. హలో గిఫ్టీ. ప్రణయ్ ఎక్కడున్నావు ప్రణయ్? నేను బయట గిఫ్టీ. ఏం లేదు ప్రణయ్, మన ప్రేమ విషయం మా డాడీకి తెలిసిపోయింది. మా డాడీ సంబంధాలు చూస్తుండు. ఒకసారి నువ్వు ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడు ప్రణయ్, మన పెళ్లి కోసము. ఇంకేంటి గిఫ్టీ, చక్కగా పెళ్లి చేసుకో. అదేంటి ప్రణయ్ అలా మాట్లాడుతున్నావు? నువ్వు నేను ప్రేమించుకున్నాం కదా, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా. ఏంటి పెళ్లి లేదేం లేదు, జస్ట్ నేను ఏదో టైం పాస్ ప్రణయ్ ప్రణయ్ నువ్వు ఫోన్ మాట్లాడు ప్రణయ్. ప్రణయ్ నేను నీకు అడిక్ట్ అయిపోయాడు ప్రణయ్. హలో హలో ఫోన్ కట్ చేశాడు. అయ్యో ప్రణయ్ నన్ను మోసం చేశాడే. దేవా నన్ను క్షమించండి తండ్రి. నేను మా మమ్మీ డాడీ మాట కాదని నేను మోసపోయాను. అయ్యో మా డాడీ నన్ను ఎంత గారవంగా పెంచాడు. మా డాడీ నన్ను ఎప్పుడు నిప్పురవ్వ అని అనేవాడు. నేను ఇప్పుడు నిప్పురవ్వని కాదు డాడీ. డాడీ నేను మీ బంగారు తల్లిని కాదు డాడీ. అయ్యో మమ్మీ నువ్వు నాకు ఎప్పుడు జాగ్రత్త చెప్పేదాన్ని మమ్మీ, అయినా నేను వినలేదు మమ్మీ. ప్రణయ్ ఇలా ఎందుకు చేసావు ప్రణయ్? నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్రణయ్. నేను చచ్చిపోతా ప్రణయ్. నేను చెడిపోయిందాన్ని. ఇప్పుడు నన్ను నీ లోకంలో ఎవరు క్షమించారు. నేను చచ్చిపోతాను ప్రణయ్. బంగారు తల్లి హృదయం చిరిగిపోయింది. ఇప్పుడు బంగారు తల్లి కాదు, ఆరిపోయిన బొగ్గు. బంగారు తల్లి చెడ్డది, అస్సలు మంచిది కాదు. తల్లిదండ్రులు మోసం చేసింది. అసలు ఎందుకు బ్రతుకుతున్నావు? నువ్వు లెటర్ రాసి నువ్వు చచ్చిపో బంగారు తల్లి. ఇప్పుడు నువ్వు బంగారు తల్లి కాదు. ఆ లెటర్ చూసి మీ తల్లిదండ్రులు గుండె పగిలి చచ్చిపోవాలి. అదే నాకు కావాలి. అయ్యో డాడీ నేను ఎంత తప్పు చేశా డాడీ. డాడీ నన్ను క్షమించు డాడీ. నువ్వు ఎప్పుడు నన్ను నిప్పురవ్వ అనేదాన్ని డాడీ. కానీ నేను నిప్పురవ్వ కాదు డాడీ. నేను ఆరిపోయిన బొగ్గును డాడీ. డాడీ నేను చచ్చిపోతా డాడీ. నేను బ్రతకను డాడీ. అయ్యో డాడీ నన్ను క్షమించు డాడీ. నేను దేవుడికి విరోధంగా నేను పాపం చేశాను డాడీ. డాడీ నన్ను క్షమించు డాడీ. గిఫ్టీ అమ్మ, గిఫ్టీ డోర్ తీయమ్మా. అమ్మ గిఫ్టీ డోర్ తీయమ్మా. కాలేజ్ లేదమ్మా, సార్ డోర్ తీయమ్మా. కాఫీ తాగేవమ్మా, డోర్ తీయమ్మా. గిఫ్టీ తల్లి. గిఫ్టీ
అమ్మ కృప, కృప గిఫ్ట్ కి మంచి సంబంధం తెచ్చిన కృప, ఫోటో కూడా తీసుకొచ్చిన కృప, డోర్ తీ కృప, కృప అమ్మ కృప, అమ్మ కృప. అయ్యో ఏమైంది గిఫ్టీ, గిఫ్టీ ఏమైంది గిఫ్టీ, ఎందుకు ఇలా చేసావు గిఫ్టీ, లేక లేక పుట్టినావు కాదు గిఫ్టీ, ఎందుకు ఇట్లా చేసినావు. అయ్యో దేవుడా. కృప అమ్మ కృప ఏమైంది కృప, లే కృప, అయ్యో దేవుడా యేసయ్యా కృప. అమ్మ గిఫ్టీ. విక్టర్, అరే విక్టర్ చూడురా, గిఫ్టీ కృప మనల్ని విడిచి వెళ్ళిందిరా. నా బిడ్డకి ఏమైంది, అయ్యో నా భార్యకి ఏమైంది. కృప అమ్మ కృప. అమ్మ గిఫ్టీ లే తల్లి, బంగారు తల్లి లే తల్లి, బంగారు తల్లి, అమ్మ లే తల్లి, నువ్వు ఎందుకమ్మ ఇంత పని చేసావు. కృప లే కృప, కృప నన్ను ఒక్కదాన్ని వేసి వెళ్ళిపోయావు కృప. అమ్మ లే తల్లి, కృప గిఫ్టీ లే తల్లి, అమ్మ లే తల్లి, కృప కృప లే కృప, కృప లే కృప. అమ్మ గిఫ్టీ లే తల్లి, అమ్మ బంగారు తల్లి లే తల్లి, నువ్వు లేక లేక 15 సంవత్సరాలకు దేవుడు మాకు ఇచ్చిన బహుమానము తల్లి. అయ్యా లే తల్లి, నేను చెప్పినట్టు నువ్వు బైబుల్ చదివి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా తల్లి. అమ్మ లే తల్లి, నువ్వు ఎలా ఉన్నా నా బంగారు తల్లివి తల్లి, నా నిప్పు రవ్వవు తల్లి, లే తల్లి. అయ్యో నేను ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి. అయ్యా నా బిడ్డ నా భార్య ఇద్దరు చనిపోయారు, నేను ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి. అమ్మా నాకు సమయము కొంచెమే ఉంది. నాకు కావాల్సింది ఆయుధము సెల్ ఫోన్ ద్వారానే నేను వీళ్ళందరినీ వాడుకుంటున్నాను. డాక్టర్లని, హార్టులని, నటులని, ఆఖరికి దైవ సేవకులని అందరిని నా బానిసగా చేసుకుంటాను. ఈ రోజు బంగారు తల్లి, రేపు నువ్వే కావచ్చు, నువ్వే కావచ్చు. ఈ ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ ఉపయోగించిన వారు ఎవరు లేరు. మొబైల్ ఫోన్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ పాపాన్ని విచ్చలవిడిగా వ్యాపింపచేసే ఒక శక్తిగా మారింది. ఈనాడు మొబైల్ ఫోన్ చెడు కోసం ఉపయోగించే ఒక దుర్వ్యసనం. ఈనాడు ఎంతో మంది యవ్వనస్తులు దానికి బానిసలై తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులను గౌరవించకుండా, వారి హెచ్చరికలను కథలు చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు వారిపై ఉంచుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ తమను తాము వారు మోసం చేసుకుంటూ సాధారణ వలలో చిక్కుకొని ఎంతో మంది ఇలా ఆత్మహత్యలకు గురి అవుతున్నారు. సమయం విలువైనది. ఇప్పటికైనా దేవుని వైపు తిరిగి దేవునిలో మన జీవితాన్ని కట్టుకుందాం.